లేనిదే చీమైనా కుట్టదు అంటాం కదండీ! అలాంటిది మహాశివరాత్రి పర్వదినాన ఆ శివయ్యని మనసే వాచే కర్మణా పూజిస్తే ఆయన భోలాశంకరుడు. మనము ఆయనని మనస్ఫూర్తిగా అడిగిన కోరికను ఖచ్చితంగా తీర్చే ఆ భోలాశంకరుడికి పర్వదినం మహాశివరాత్రి. శివరాత్రి రోజున జాగారం ఎలా చేయాలి? పూజ ఎలా చేయాలి? ఉపవాసం ఎందుకుండాలి? అసలు ఉపవాసం గురించి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు తెలుసుకుంటారు. నా వీడియోని చూస్తూ ఊరుకోకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోలతో నేను మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. మహాశివరాత్రి హిందువులకు ముఖ్యమైన పండుగ. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరంలో పేరొందిన తెలుగు రాష్ట్రాలు ఇది మరింత ముఖ్యమైన పండుగ. ఇక శ్రీశైలము, కోటప్పకొండ, కాళహస్తి, సింహాచలం ఇలాంటి శైవ క్షేత్రాలలో చెప్పలేనంత వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటాము. లీనమర్ధం గమయతి ఇది లింగం. దీనికి అర్థం ఏంటంటే ప్రకృతిలో లీనమగు పరమాత్మ స్వరూపమును తెలియచేసేదే లింగము. శివరాత్రి పండుగ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసిన తర్వాత శివునికి బిల్వపత్రములతో పూజ చేసి అభిషేకం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేయడం ముఖ్యమైన విధులు. వీటి వెనుక దాగున్న సూక్ష్మధర్మ సత్యమును గ్రహించి మనము ఈ శివరాత్రి రోజు ఫలితాలను పొందాలి. అభిషేకం అంటే తెలుసుకుందాం. అభిషేకం అంటే గంగా జలముతో శివునిని అభిషేకం చేయటం కాదండి. పరమాత్మయే స్వయముగా బోధించుచున్న జ్ఞాన గంగలు నిత్యం స్నానం చేస్తూ ఆత్మ ప్రక్షాళన చేసుకొని అనగా ప్రతిరోజు సత్యగీతా జ్ఞానమును విని ఆచరించాలంట. ఉపవాసం అంటే మనందరికీ తెలిసింది ఏమీ తినకుండా ఉంటే మంచి ఫలితం వస్తుందని. అది కాదు. ఉపవాసము మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఉపవాసం అనగా ఆహారం మాని పండ్లు ఫలాలను తీసుకోవడం కాదు. ఉప అనగా సమీపమున, వాసము అనగా ఉండుట. ఎల్లప్పుడూ బుద్ధిని ప్రాపంచిక విషయముల నుండి మరల్చి పరమాత్ముని సన్నిధిలో ఉంచడాన్ని ఉపవాసం అంటారు. జాగరణ. అసలు జాగరణ ఎందుకు చేయాలి? జాగరణ అంట పలు జన్మలుగా ఆత్మలో కామక్రోధాలనే గజ దొంగలు ప్రవేశించి పరమాత్మ నుంచి లభించిన సుఖశాంతి పవిత్రతలను ఈశ్వరీయ సంపత్తిని దోచుకున్నాయంట. అందువలన ఆత్మజ్యోతిని వెలిగించి తన చుట్టూ ఉన్న అజ్ఞానాంధకారములను తొలగించి స్వరూప, స్వధర్మ, స్వగుణ, స్వధానములను జ్ఞానము కలిగి కామక్రోధాలను ఆత్మనంటకుండా జీవితమును గడపడాన్నే నిజమైన జాగరణ అంటారు. శివుడికి ఇష్టమైన జాగరణ అండి. ఇలాంటి జాగరణ చేసినప్పుడు పాపాలేవి మన ఆత్మను అంటకుండా మనల్ని పవిత్రులుగా చేస్తాయంట. ఈ విధంగా శివరాత్రి విధి విధానాలు ఎరిగి దాని అసలు ధర్మాన్ని, అసలు ధార్మికతని తెలుసుకొని ఈసారి శివరాత్రిని శివుడికి అంకితం చేస్తూ ఇంకొంచెం భక్తితో శివుని పూజ చేసుకుందాము. మరింత విషయాలను తెలుసుకుంటూ ముందుకెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. లింగోద్భవం గురించి మన పురాణాల్లో చెప్తున్న ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారంట బ్రహ్మకు, విష్ణువుకు వారి ఇరువురిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనే ఒక పోటీ బిగినైందంట. అది తీవ్ర యుద్ధ స్థాయికి చేరిపోయింది. లోకాలన్నీ వాళ్ళ తగువుని తీర్చలేక భీతిల్లుతున్న తరుణంలో మహాశివుడు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్య తేజో రాశిని ఆద్యంతాలు తెలియని స్తంభ రూపంలో అవతరించేలా చేశారు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్య తేజో స్తంభం ఏమిటా అని హరి బ్రహ్మలు యుద్ధం మాని విస్తుపోతూ చూశారంట. వెంటనే పార్వతి వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెట్టాలనుకున్నారు. ఆ స్తంభం అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా చూసి వస్తే వారే గొప్ప అని వారికి సర్వాధిపత్యం ఇస్తానని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరడానికి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి ఆ లింగానికి మూలం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు. హరికి కానీ బ్రహ్మలకు కానీ ఆ దివ్య తేజో రాశి ఆద్యంతాలు ఎవరికి అంటుపట్టలేదంట. ఇంతలో పైనుండి ఒక కౌతకి అంటే మొగలి పువ్వు రావడం హంస రూపంలోన బ్రహ్మ చూశారు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని అంటే శివుడి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠ
బాగా ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వచ్చాడు బ్రహ్మ. ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పైకొచ్చేశాడు. శివుడికి బ్రహ్మ తేజో రాసి అగ్రభాగం తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని అంటే మొగలి పువ్వును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మని దండించమన్నాడు. భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న 5 తలల్లో అబద్ధమాడిన తలను తుంచేశాడంట. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశ్వరుడిని శరణు కోరగా పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. అంటే బ్రహ్మ తరపున విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడి ఇంతకు ముందులాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏవి ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలు అందుకుంటాడని, స్థితి కారకుడుగా వెలుగొందుతాడని చెప్పి శివుడు చెప్పాడు. మరి బ్రహ్మ చెప్పిన అబద్ధానికి సాక్ష్యంగా నిలిచిన మొగలి పువ్వుకి కూడా శిక్ష పడాలి కదండి. మొగలి పువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకు చోటు లేదని శివయ్య శపించాడు. అయితే కేతకి అంటే మొగలి పువ్వు, కేతకి మహాశివుణ్ణి పరిపరి విధాలా క్షమించమని కోరింది. బోలాశంకరుడు ఎప్పటికైనా ఆయన బోలాశంకరుడు కదండి. మొగలి పువ్వును క్షమించి భక్తవత్సలుడైన శివుడు కొంత శాంతిగా కరుణించి మొగలి పువ్వుకి చెప్పారంట, శివుడి పూజకు నువ్వు మాత్రం పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్ధానం అయ్యాడు. 2023 శివరాత్రి రోజున లింగోద్భవ సమయం గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. లింగోద్భవ సమయం ఈ సంవత్సరంలో మహాశివరాత్రి రోజు రాత్రి అంటే 18 ఫిబ్రవరి 2023 అర్ధరాత్రి 11:56 నుంచి 12:46 వరకు ఉంది. ఈ సమయంలో మన శివయ్యని ప్రార్థిస్తూ ఆయన జపంలో కానీ మన నిమగ్నమై ఉంటే మన బోలాశంకరుడు మనం కోరిన కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారని, ఈ శివరాత్రి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు మన శివయ్యని ప్రార్థించి మీ యొక్క కోరికలను తీర్చుకుంటారని చెప్పి మనసా వాచే కర్మణ ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.